వెళ్ళరు. అసలు నేను ఎంతకాలం బతుకుతానండి, నేను ఎంతకాలం బతుకుతాను, ఫస్ట్ ఇది చెప్పండి చాలు, ఇంకేం అక్కర్లేదు. ఓకే, ఈ ప్రశ్న తర్వాత నాకేమన్నా రోగాలు ఉన్నాయా, హార్ట్ అటాక్ ఉందా, క్యాన్సర్ ఉందా, షుగర్ ఉందా. ఇవాళ రేపు షుగర్ని ఎక్కువగా అడుగుతున్నారు. ఈ షుగర్ నాకు వస్తుందా అండి అంటే, వీటికి మనం షుగర్ రాదని చెప్తే వీటి ఎక్సర్సైజ్ ఏమీ చేయడు, తర్వాత ఈ వాంట్స్ టు హ్యావ్ లాట్ ఆఫ్ షుగర్, ఇలాంటివన్నీ చేసి షుగర్ ఐస్ క్రీమ్ అన్ని తింటాను, అది వాడి ఉద్దేశం అయి ఉండవచ్చు. ఎందుకు అడుగుతాడో మనకు తెలియదు, కానీ ఇది అడిగే వాటిల్లో ఇది కూడా ఒకటి. షుగర్ వస్తుందా అంటే, దీనికి మనం ఆస్ట్రాలజికల్గా ఏమైనా కాంబినేషన్స్ పట్టుకోవచ్చా. ఇలాగా ఆస్ట్రాలజికల్ కాంబినేషన్స్ పట్టుకోవడం అనేది కొంతవరకు ఇంపాసిబుల్. కానీ సాధారణంగా ఎవరికైతే ఈ డయాబెటిస్ చక్కెర వ్యాధి అయితే ఉంటుందో వాళ్ళ జాతక చక్రాల పరిశీలన, సూక్ష్మమైన పరిశీలన కనుక చేస్తే నేను ఇప్పుడు చెప్పబోయే కాంబినేషన్స్ బయటపడతాయి. ఏంటి అంటే, 3 గ్రహాలు, శుక్రుడు, చంద్రుడు, గురుడు. మామూలుగా తీపి పదార్థాలన్నిటికీ కారణం శుక్రుడు, రక్తానికి కారణం చంద్రుడు, లివర్ని కంట్రోల్ చేసేది గురుడు. ఈ రకంగా వీళ్ళు ముగ్గురు. అష్టమ స్థానం ఇది. ఇన్ని ఉన్నప్పుడు మనం ఇన్నిటినీ కలిపి ఒకే వీడియోలో చూడడం అనేది చాలా అవ్వని పని. అందుకే చెప్పాను, 3-4 పార్ట్స్గా దీన్ని విడగొట్టి నెమ్మదిగా చూద్దాం. అంటే నేను చెప్తున్నాను కదా అని చెప్పి మీ జాతక చక్రంలో ఇవన్నీ ఉంటే నిజంగా మీకు షుగర్ ఉందని కాదు, లేకపోయినంత మాత్రం రాదని కాదు. స్థూలంగా మాత్రం ఇవి ఒక ఇండికేషన్ అంతే. ఇవాళ మనం గురుగ్రహం గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ గురుగ్రహం కనుక శనితోటి కానీ రాహుతోటి కానీ వాళ్ళతో కలిసి ఏకరాశిలో ఉన్నా సరే, వాళ్ళ దృష్టి గురుడు మీద పడినా కానీ, 2 గురుడు మీ జాతక చక్రంలో వక్రించి, ఓకే, ఆయన సూర్యుడికి చాలా క్లోజ్ కంజంక్షన్లో ఉండి, అంటే కంబస్ట్ అయ్యి ఉండి వక్రించి, ప్లస్ ఆయన మీద రాహు దృష్టి కానీ శని దృష్టి కానీ పడినప్పుడు, గురుడు ఆర్ద్ర నక్షత్రం, స్వాతి, శతభిష నక్షత్రాలలో ఉండి రాహుతో కలిసి ఈ నక్షత్రాలలో ఉండి, 3 రాహు నక్షత్రాలే, ఈ 3 నక్షత్రాలతో కలిసి రాహు నక్షత్రంలో ఉండి శుభగ్రహ వీక్షణ లేకపోతే, ఒకవేళ గురుడు కానీ శని నక్షత్రాలలో ఉండి పుష్యమి